రైట్ సార్. ఇక ఆసియా కప్‌లో ఆసియా కప్‌లో భారత్ గెలిచింది. భారతీయులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. తిలక్ వర్మ మన తెలుగువాడు చాలా కీ రోల్ ప్లే చేశాడు. 69 రన్స్‌తో పాకిస్తాన్‌ని మట్టి కరిపించిన పరిస్థితి. తిలక్ వర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు సార్. చాలా విస్తుపోయే విషయాలవి. చాలా దారుణంగా స్లెడ్జింగ్ చేశారట సార్. అంటే బూతులు తిట్టడం, ఏకాగ్రతను చెడగొట్టడం, ఒత్తిడికి లోనయ్యేలా చేయడం, ఇవన్నీ తిలక్ వర్మ మీద పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రయోగించారట సార్. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన తిలక్ వర్మ చెప్పారు. చెప్పలేని భాషలో పాక్ స్లెడ్జింగ్ చేసింది, నా ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించింది, నేను ఆవేశపడి ఒక్క చెత్త షాట్ ఆడినా ఫలితం తారుమారయ్యేది, భారత్ ఓడిపోయేది, ఆ అవకాశాన్ని ఇవ్వదలుచుకోలేదు, అందుకే చాలా సంయమనం వహించా, తొలుత ఒత్తిడికి లోనైనా పట్టుదలగా ఆడ 6-100 దేశాన్ని గెలిపించాలనుకున్నా అంటూ పాకిస్తాన్ ఆటగాళ్ల ఈ స్లెడ్జింగ్ వ్యవహారాన్ని ఆయన మరొకసారి తెర మీదకి తీసుకొచ్చారు. సార్, ఆటలో గెలుపోవటములు సహజం, కానీ పాకిస్తాన్ తీరు చూస్తే మీకేమనిపిస్తోంది? స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి అంటారు కదా సార్, కానీ స్లెడ్జింగ్ ద్వారా అంటే బూతులు తిట్టి స్లెడ్జింగ్ అనే మీరు క్రికెట్ హిస్టరీ చదివితే స్లెడ్జింగ్ ఈజ్ ఎ కామన్ ఫెనామినా చాలా సందర్భాల్లో. పాకిస్తాన్ కాదు, ఒకప్పుడు ఆస్ట్రేలియా వారు దీనికి ఒక రకంగా రారాజులు స్లెడ్జింగ్. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత జట్టుల్లో ఒకటి. కానీ ఆన్ ఫీల్డ్ అతి నీచంగా ప్రవర్తించే జట్టులో కూడా ఆస్ట్రేలియానే. సో, ఈ స్లెడ్జింగ్ అనేది ఆస్ట్రేలియాతోనే ఒక రకంగా మొదలైంది. అందువల్ల ఆ స్లెడ్జింగ్ ఏమి క్రికెట్‌లో కొత్త కాదు. అది పాకిస్తాన్‌తో మొదలు కాలేదు, పాకిస్తాన్‌తో ఎండ్ కాదు. అందుకే నేను చెప్పాను, మీరు స్లెడ్జింగ్ ఆస్ట్రేలియా అని కొట్టండి, గూగుల్‌లో వస్తది. సో, ఆస్ట్రేలియన్స్ ఆర్ నోన్ ఫర్ దిస్. వాళ్ళు వరల్డ్‌లో ఛాంపియన్స్‌గా ఉన్న సమయంలో కూడా వాళ్ళు స్లెడ్జింగ్‌లో కూడా ఛాంపియన్స్. అందువల్ల పాకిస్తాన్ వాళ్ళు స్లెడ్జింగ్ చేస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది ఎంతకన్నా ఎక్కువ అదే రకమైన స్లెడ్జింగ్ మనం గతంలో చూసాం గనక. సార్, ఇట్స్ ఎ పార్ట్ కానీ ఆఫ్ గేమా సార్? పాకిస్తాన్ ఇట్స్ ఎ వాళ్ళు పార్ట్ ఆఫ్ గేమా సార్ స్లెడ్జింగ్? అంటే అన్ని జట్లు అలా చేస్తాయని కాదు. అన్ని జట్లు అలా చేస్తాయని కాదు. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ క్రికెట్‌లో ఈ ధోరణి ఉన్నమాట నిజం. అంటే ఇది మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ అంతా స్లెడ్జింగ్ ఉంటుందని నేను అనడం లేదు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో స్లెడ్జింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్‌గా పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే అది గేమ్‌లో ఒక భాగం అయిపోయింది. అందుకే మీకు ఆస్ట్రేలియా ఉదాహరణ చెప్పింది నేను. అందువల్ల పాకిస్తాన్ ఆస్ట్రేలియానే ఇలా చేసినప్పుడు ఇక పాకిస్తాన్ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది అని మనం ఆశించడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డే స్లెడ్జింగ్ నడుస్తున్నప్పుడు, 2 దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నప్పుడు, 2 దేశాల మధ్య భావోద్వేగాలు ఉన్నప్పుడు, ఆఫ్ ద ఫీల్డ్ ఉన్న భావోద్వేగాలు ఇంటు ద గేమ్ వస్తున్నప్పుడు, కోట్లాది మంది అభిమానుల్లో కూడా ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు ద టీమ్ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్ కదా! మన వాళ్ళైనా, పాకిస్తాన్ క్రీడాకారులైనా ఆ ఎమోషన్స్, ఆ ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్‌ను, భావోద్వేగ ఘర్షణను గేమ్‌లోకి ఇంటర్నలైజ్ చేసుకుంటారు. చేసుకోవద్దని మనం ఎంత చెప్పినా రియాలిటీ. ఎందుకంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద సొసైటీ కనుక. పహల్గామ్ దాడులు, ఆ దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్, ఒక సగటు భారతీయుడు ఈరోజు ఏ రకంగా పాకిస్తాన్ అంటే రగిలిపోతున్నాడో, ఆ భావన మన క్రీడాకారులకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా దేశంలో భాగం గనక. సమాజంలో ఉండే భావోద్వేగాలకు అతీతంగా క్రీడాకారులు ఉండడం సాధ్యం కూడా కాదు కదా! సో, అందువల్ల క్రీడాకారుల్లో కూడా ఈ సమాజంలో ఉండే అనేక ధోరణులు వాళ్ళపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల నథింగ్ సర్ప్రైజ్ ఇన్ ఇట్. ఇలా పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్, హోం మంత్రి ఆ ట్రాఫీ విషయంలో బిహేవ్ చేస్తున్న తీరు చూస్తాం. ఇవన్నీ చూసాం. అందువల్ల అందుకే అన్నది. మీరు అసలు పాకిస్తాన్‌తో ఎందుకు ఆడారు అనే ప్రశ్న మళ్ళీ ఎందుకొస్తుంది? అవకతలాగా మళ్ళీ మొదటికొస్తుంది. పాకిస్తాన్‌తో ఆడాల్సిన అవసరం ఏముంది? ఆడకుండా ఉండలేమా? అసలు ఇదేం పాలిసీ? నువ్వు ఆడితే ప క్రీడలకు, రాజకీయాలకు సంబంధం లేదు. క్రీడలు క్రీడలే అని చెప్పి దేశంలో ఆడొచ్చు, బయట ఆడొచ్చు. అదొక పద్ధతి. దేర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్‌నెస్ అంటారే. ఓన్లీ తిక్కకుడు లెక్కుండాలి. లేదు, మేము ఈ ప్రజల ఎమోషన్స్‌కు భిన్నంగా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ఉండలేదు. అందువల్ల మేము పాకిస్తాన్‌తో ఏ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ కూడా ఆడము. అది దేశంలో కానీ, బైలేటరల్ కానీ, మల్టీలేటరల్ కానీ, విదేశాల్లో కానీ అనే స్టాండ్ తీసుకోవచ్చు. తప్పులేదు. ఈ 2 కాక మధ్యలో ఒక హైబ్రిడ్ స్టాండ్ భారత ప్రభుత్వము, బీసీసీఐ తీసుకుంది.
ఈ హైబ్రిడ్ స్టాండ్ ఏంటంటే మేము బయలేటరల్‌గా పాకిస్తాన్‌తో డైరెక్ట్‌గా క్రికెట్ ఆడము. కానీ మల్టీనేషనల్ టోర్నమెంట్‌లో ఆడతాం. ఏషియా కప్ కానీ, వరల్డ్ కప్ కానీ, అంటే ఇతర అనేక దేశాలతో కలిసి ఆడే ఆటలు మాత్రం ఆడతాం. సో, మేము మ్యాచ్ ఆడతాం కానీ గెలిచినాక షేక్ హ్యాండ్ ఇయ్యం. మ్యాచ్ ఆడతాము, ట్రాఫీలు గెలుస్తాము కానీ గెలిచిన ట్రాఫీ తీసుకోము. ఇది ఈ రకమైన వైఖరి చేపట్టారు. అంటే ఆట ఆడడం ద్వారా వచ్చే వ్యాపార ప్రయోజనాలు పొందాలి. ఆట ఆడుతున్న క్రమంలో ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ఇలా ట్రాఫీ తీసుకోకుండా, భావోద్వేగాలను రగిలించే నుంచి ప్రయోజనాలు కూడా పొందాలి. ఈ 2 వ్యాపార ప్రయోజనాలు, భావోద్వేగ ప్రయోజనాలు 2 పొందాలన్నది హైబ్రిడ్ విధానం. సో, ఈ విధానం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న ముందుకొచ్చేది. సో, భారతీయులందరికీ సహజంగా మనం థియరిటికల్‌గా చెప్తాం. మ్యాచ్ ఈస్ మ్యాచ్. ఎవరు గెలిచినా ఒకటే. సో, ఏ కంట్రీతోనైనా స్పోర్టింగ్ స్పిరిట్‌తో ఉండాలి అని అనడం చాలా సులభం. కానీ మన మనుషులం కదా! పాకిస్తాన్‌తో భారత్‌కున్న హిస్టరీ ఉంది కదా! సో, ఆ హిస్టరీ ఎక్కడ పోతుంది? అందువల్ల నేను ఇంతకుముందు చెప్పిందదే. ఆఫ్ ద ఫీల్డ్ ఉన్న ఎమోషన్స్ కాస్త ఆన్ ఫీల్డ్‌కు క్యారీ అవుతూ ఉంటాయి. అందుకే భారత్, పాక్‌ల మధ్య పోటీ అంటే రణరంగాన్ని మరిపిస్తుంది. కురుక్షేత్రాన్ని మరిపిస్తుంది. దేశమంతటా కూడా ఒక ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ ఎమోషన్సే తిలక్ వర్మకు కూడా ఉన్నాయి. అందుకనే నేను మిగతా మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టిన దానికన్నా ఇందులో నేను 69 కదా! తక్కువ కొట్టినా కూడా నాకు ఆనందాన్నిచ్చింది. పాకిస్తాన్‌పై గెలవడం నాకు ఆనందాన్నిచ్చింది అని అన్నాడు. సో, అది సహజమైన సెంటిమెంట్ అది. సగటు భారతీయులందరికీ ఉన్న సెంటిమెంటే తిలక్ వర్మకుంది. సో, అందువల్ల ఆయనేమి ఆహ్, క్రికెట్ ప్లేయర్ అయినంత మాత్రాన ఇన్సులేట్ అయి ఉండలేడు కదా! దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల. సో, అందువల్ల ఇది సహజం. ఇప్పుడే కాదు, నాకు ఇప్పుడే గుర్తు, వివియన్ రిచర్డ్స్ వెస్ట్ ఇండీస్‌కి చెందిన ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్. మన సునీల్ గవాస్కర్ కూడా ఫేవరైట్ బ్యాట్స్‌మెన్ ఆయన. ఆయన ఆటోబయోగ్రఫీ రాసాడు. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆటోబయోగ్రఫీ చదివాను. 83 ఆ ప్రాంతంలో, 84 ఆ ప్రాంతంలో. సో, ఆయనన్నాడు, నేను తెల్లవాళ్ళు మాకు బ్రిటిష్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, తెల్లవాళ్ళు మాకు బౌలింగ్ చేస్తున్నప్పుడు వందల సంవత్సరాలుగా మా నల్ల జాతీయులు అనుభవించిన శ్వేత జాతి దురహంకారం గుర్తొచ్చి బాల్‌ను కొడితే సిక్సర్‌లకు పోయేది అని. సో, అందువల్ల ఆ ఎమోషన్స్ అనివార్యంగా ఉంటాయి. సో, అందువల్ల దిస్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్. పాకిస్తాన్ ఈస్ నాట్ ఎన్ ఐడియల్ మా టీము కాదు. అదొక ఐడియల్ దేశము కాదు. అదొక ఫెయిల్డ్ స్టేట్, ఫ్లాడ్ స్టేట్ అది. సో, ఒక విఫల రాజ్యం అది. సో, దాని స్వభావము అంతటా ఉంటది కదా! అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా ఉంటే, ఆ టీమ్ గూడా అలాగే ఏడిసొస్తది కదా! కొంత ఆశ్చర్యమేముంది అందులో.